ఏ మూవీ అంటే హిట్ అంటే 85 ఇవ్వచ్చు, 100కి 85 ఇవ్వచ్చు. మైనస్ అంటే ఏం లేదు, కానీ ఓకే కొద్దిగా ఒక 10-15 మినిట్స్ కొద్దిగా లాగ్ అనిపించింది సెకండ్ హాఫ్లో. అది కవర్ చేసేసింది ఫైనల్ వరకు. ఓవరాల్గా హిట్ సినిమా. సెకండ్ హాఫ్లో ఒక 10 మినిట్స్ లాగ్ ఉంది అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. స్టోరీ ఏందన్న, ఫ్లాట్ ఏంది? సొసైటీకి ఏం స్టోరీ లేదు. ఈస్ట్ గోదావరి పొలిటీషియన్స్ టైప్, అంటే పొలిటీషియన్ అట్లా. రత్న గారిది చాలా బాగుందండి, అసలు ఎవరు చేయరు, కానీ చేసిందంటే చాలా అసలు ఎక్సలెంట్. అందులో బూతులు గీతులు ఏం లేదు, ప్రతి ఒక్క ఆడది అలాగే చేయాల్సిందే. సెకండ్ హాఫ్ బాగాలేదు అంటున్నారు. లేదండి, సెకండ్ హాఫ్ ఇంకా ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే తన గతము తన పిల్లకు తెలవాలని చూసిండు, అది ఎందుకు బాగలేదు? బూతులు ఎక్కువైనా అంటున్నారు. ఏమి లేదు, బూతులు అనేది లేదండి, మన వరకు బూతులు అసలే ఉండవు, ఎక్సలెంట్ ఉంటుంది సార్. సూపర్ సెట్ అయిందండి, అసలు అతన్ని చూస్తే అతనేనా కాదా అన్నట్టు థాట్ వచ్చింది, కానీ సూపర్. ఎన్టీఆర్ రేంజ్ లో చేశాడా? సాంగ్స్ కూడా బాగున్నాయండి. మాస్ ఎన్టీఆర్ రేంజ్ లో చేశాడా? ఇంకా ఎన్టీఆర్ కి ఎక్కువనే అనుకోండి, ఎందుకంటే ఇప్పుడు అంతా బాగా నచ్చేసింది. అన్ని అయితే కోమా కొరంటి నాకు ఆన్లైన్ లో జరిగింది ఫ్రాడ్. ఈ సినిమా పెద్ద రాడ్ ఏమని అంటే మంది పగులుద్ది ప్యాడు. రాడ్ మూవీ రాడ్ కాదు, కోమా కోరంటి మామూలుగా లేదు. బుర్రపాడు సినిమా అయితే పాలిటిక్స్ గురించి ఉంది, సినిమా ఎమ్మెల్యే గురించి ఉంది. అరే అబ్బాబా ఏమన్నా యాక్టింగ్ చేసిండు విశ్వక్సేన్ అన్న, మెంటల్ ఎక్కిచ్చేసిండు పోయి ఆ సినిమాని. అరే సినిమా ఇప్పుడు సినిమాలు లేని టైంలో ఈ సినిమా హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అంతే. సినిమా హిట్ అవుతుంది. ఇప్పుడు థియేటర్లు మూతపడే థియేటర్ హైలైట్స్ విశ్వక్సేన్ అన్న యాక్టింగ్, అంజలి గారి యాక్టింగ్ ఏమన్నా చూపించిండు ఈ ఏజ్ లో. గోదావరి మీద రివ్యూ కట్టండి రా ప్రతి ఒక్క ఛానల్, అర్థమైందా? నిజం చెప్పు. ఒకవేళ వేరే హీరో చేసింటే ఏమో తెలియదు, కానీ విశ్వక్సేన్ మట్టుకు సినిమా అద్ర కొట్టిండయ్యా. కానీ 2 మిస్టేక్లు పాయింట్ అవుట్ చేసిన. సో అలా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడేమో బాగుంది అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నిజంగా చాలా అంటే చాలా బాగుంది అనిపించింది అన్న. అంటే విశ్వకన్న యాక్షన్ అయితే వేరే లెవెల్ ఉందన్న. అంటే కొన్ని సార్లు విశ్వకన్న చూస్తే అరే మన ఎన్టీఆర్ అన్న గెటప్, ఎన్టీఆర్ అన్న తమ్ముడు ఎలా ఉన్నాడు ఆ లుక్లో అలాగ అనిపించిండు. విశ్వకన్నకి ఇన్ని కెరీర్లో ఇన్ని సినిమాల తర్వాత ఒక మంచి సినిమా అనుకొని చేసినన్న. నిజంగా విశ్వకన్న నువ్వు గ్రేట్ అన్న, ఇలాంటి స్టోరీలు ఎంచుకోవడంలో అసలు నిన్ను తగ్గేదే లే అన్న. ఎలా ఉంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి? అన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంటే పుష్ప సినిమాని మించిపోయింది అసలు. అబ్బాబ్బాబ్బా ఏం సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం మైండ్ బ్లాక్ అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే అసలు అబ్బాబ్బాబ్బా అసలు పిచ్చి లేచిపోయింది. సెకండ్ హాఫ్ కొంతమంది లేకాది అన్నారు, కానీ ఫ్యామిలీ సెంటిమెంటు, తల్లి కూతురు అసలు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. విశ్వరూపం చూపించాడు విశ్వక్సేన్. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వరూపం చూపించాడు. పుష్ప తగ్గేదలే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైగర్ సూపర్ అన్న. అది ఫ్యామిలీ సెంటిమెంటల్ సూపర్ అంటే సూపర్ ఉంది. సినిమాలో అన్నీ ఉన్నాయి, అన్నీ ఉండాలి. ఓన్లీ బిర్యానీ పెట్టేదే సరిపోదు, పెరుగన్నం కూడా పెట్టాలి, అప్పుడే ఫిల్ అవుతుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూడడం జరిగింది. సినిమా అయితే బాగా అనిపించింది అన్న. అంటే సూపర్ బ్లాగ్ ఇండస్ట్రీలో గట కాదు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం బస్సర్లో ఓకే అనిపించింది. సో ఓవరాల్గా ఒక డీసెంట్ హిట్ అయితే కొట్టినన్న. బట్ సినిమాలో అయితే మాత్రం అంజలి గారి క్యారెక్టర్ బాగుంది, ఇంకా విశ్వక్సేన్ గారి క్యారెక్టరేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఒక రియల్గా బాలకృష్ణ గారు ఎలా ఉంటారో ఆ రేంజ్ క్యారెక్టరేషన్ అనమాట. ఆ డైలాగ్ డెలివరీ కానీ వాషింగ్ అంతా బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే